సీఎం కేసీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో బహుజనులను మరోసారి మోసం చేశారని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానందరావు అన్నారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్కి సంక్షేమ పథకాలు గుర్తుకొస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలలో బీఆర్ఎస్ పార్టీ తొత్తులే లబ్ధిదారులుగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ రాచరిక పాలన కొనసాగుతుందంటున్న దయానందరావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానందరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్? బీఎస్పీ పార్టీ నుంచి ఏ విధంగా ఇప్పుడు ఎలక్షన్ ప్రజల క్షేత్రంలోకి వెళ్తున్నారు? ఎలాంటి అంశాలు ప్రజల్లో ప్రస్తావిస్తున్నారు? ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బహన్ కుమారి మాయావతి గారి యొక్క బహిరంగ సభ యొక్క పరిణామం అనేది ఈ రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పుకు కారణమైంది. ఎందుకంటే బహన్జీ వచ్చి ఏదైతే తెలంగాణలో ఆమె బహిరంగ సభకు లక్షలాది మందిగా ఏదైతే సరూర్ గ్రౌండ్లో మొత్తము ఉసుక వేస్తే రాలనంత జనాలు రావడం వల్ల ఆ జనాల మధ్యలో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అనేది జరిగింది. మరి ఈ ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత బహన్జీ ప్రకటించిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా అనేక మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి నేను ఈ మీడియా వేదికగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతోని మొట్టమొదట తెలంగాణ వచ్చినప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. అలాగే అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలలో మరి దళితుని ముఖ్యమంత్రి చేయడం పక్కన పెట్టి ఏవైతే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు పరుస్తామని చెప్పిన దాంట్లో కూడా ఏది కూడా కేవలం అది కాగితాలకే పరిమితం చేసి ఈరోజు ఏది కూడా ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం అనేది జరగట్లేదు. మరి మళ్ళీ ఈసారి ఇంకొక విధంగా మోసం చేయడానికని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి సెక్రటరేట్కి బాబాసాహెబ్ పేరు పెట్టి మళ్ళీ ప్రజలలోకి వెళ్ళి మరొక్కసారి మోసం చేయడానికని కుట్రపూరితంగా పావులు కదుపుతున్నాడు. అంటే బాబాసాహెబ్ విగ్రహాన్ని అతను రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఇదే కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ప్రజలలో మాట్లాడి రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, ఎందుకంటే రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందన్న వ్యక్తి మరి ఈ రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళ హక్కులు అధికారాలన్నీ సాధించుకోవడానికి ఆ రాజ్యాంగమే మనకు ఒక దిక్సూచి కూడా. కానీ ఈరోజు రాజ్యాంగాన్ని రద్దు చేసే మాట మాట్లాడిన వ్యక్తి మళ్ళీ అంబేద్కర్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చాడంటే మళ్ళీ మోసానికి మళ్ళీ కుట్ర అనేది జరుగుతుందని మనం ప్రజలంతా కూడా గమనించాలి. ఇతను చేసినటువంటి కుట్రల కుతంత్రాలలో పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు అనేక సంక్షేమాల ముసుగులో మోసానికి గురవుతున్నారు. ఇప్పుడు కొత్తగా తెరపైకి బీసీలకు ₹1,00,000 ఇస్తానని చెప్పి మళ్ళీ అదొక మోసాన్ని తెరలేపాడు. గతంలో దళిత బంధు అని చెప్పి దళితులకు ఈరోజు దళిత బంధు రూపంలో మీకు అందరికీ తెలిసిందే, ఈటెల రాజేందర్కి సంబంధించిన ఎలక్షన్లు జరిగినప్పుడు బై ఎలక్షన్లో అప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టి దళితులను హక్కున చేర్చుకొని మరి ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో కేవలం దళిత బంధు వారికి సంబంధించిన పార్టీ నాయకులకు సంబంధించిన చెంచాలకు మాత్రమే ఈ దళిత బంధుని ఇవ్వడం జరిగింది. దట్టు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు దాంట్లో 3 నుంచి 5 లక్షల రూపాయలు కమిషన్ల రూపంలో తీసుకున్నారని చెప్పి బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇచ్చేయాలని చెప్పడం జరిగింది. అంటే మోసం చేయడం వాళ్ళ వంతే, మళ్ళీ దానికి సంబంధించి మోసం జరిగింది తిరిగి ఇచ్చేయాలి అంటే ప్రజలకు సంక్షేమాలు మరి మీరు ఏ విధంగా అందిస్తారు అనే దాని మీద మేము ప్రశ్నలు లేవనెత్తున్నాము. ఈరోజు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి ఎంతమందికి ఎన్ని లక్షల మంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చారు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అనేది కూడా ఎక్కడ సరైన ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అలాగే బీజేపీ పార్టీ కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఇప్పటికీ ఇచ్చిన హామీలను విస్మరించాయి. వాళ్ళు ఇక్కడ బీజేపీకి సంబంధించి కేంద్రాన్ని దేశాన్ని దోచుకుంటుంది, అలాగే బీఆర్ఎస్ సంబంధించి రాష్ట్రాన్ని దోచుకుంటుంది. ఈ 2 పార్టీలు ఒకటి అని కూడా దయానందరావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఎస్పీ పార్టీ నుంచి కూడా ఏదైతే విద్యా వైద్యం ఉచిత విద్యా వైద్యం మేనిఫెస్టో పెట్టనున్నారో, ఏదైతే నిరుపేదకు సంబంధించి ఒకరికి 1 ఎకరం చొప్పున కూడా ఇవ్వనున్నట్లుగా తెలుసు.
10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను త్వరలో అమలు చేస్తాం. అలాగే బీఎస్పీ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో కూడా బహుజనులంతా కూడా ఏకమైన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి హరీష్ అమ్మానిస్.